హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఈరోజు మనం రివ్యూ చేయబోయే మూవీ అగ్లీ స్టోరీ. ఒకవేళ మీరు ఈ మూవీ చూసింటే స్కిప్ చేయండి, చూడకుంటే ఒకసారి చూడండి. ఇంకా స్టార్ట్ చేద్దామా? ఈ మూవీ చూసిన తర్వాత నా మైండ్లో ఒకటే ఒక థాట్ రన్ అయింది. అదేంటంటే యాక్చువల్గా ఈ మూవీ డైరెక్టర్ ఈ మూవీకి అగ్లీ స్టోరీ అనే టైటిల్ పెట్టక ముందు ఇంకొక టైటిల్ పెడదాం అనుకున్నాడంట. అదేంటంటే గాండు. మీకు సరిగ్గానే వినిపించింది, గాండు అనే పెడదాం అనుకున్నాడంట. బట్ ఎందుకో తెలీదు అగ్లీ స్టోరీ అని పెట్టారు. కానీ సినిమా చూసిన తర్వాత నిజంగా గాండు అని పెట్టింటే బాగుండు అనిపించింది నాకైతే. ఎందుకంటే ఈ మూవీలో హీరో నిజంగా ఒక రియల్ లైఫ్ లో గాండు ఎలా అయితే బిహేవ్ చేస్తాడో సేమ్ అలానే బిహేవ్ చేస్తాడు. ఐ మీన్ హీరో క్యారెక్టర్ అలా ఉందన్నమాట ఈ మూవీలో. ఇంకా మూవీ విషయానికి వస్తే ఏం లేదు, బెబ్బే డొల్లా. అసలు ఎలా రాస్తారండి ఇలాంటి పనికిమాలిన స్క్రిప్ట్స్? అసలు ఏమైనా ఉందా స్టోరీ? కాస్తంటే కాస్త, కనీసం ఒక చోట కాకపోయినా ఇంకో చోట అబ్బా ఇదేదో బాగుందిరా అనే సీన్ ఒక్కటైనా ఉందా మూవీలో? అసలు ఇంత వరస్ట్ ఐడియాస్ ఎలా వస్తాయండి? అసలు ఏముంది చెప్పడానికి ఈ మూవీలో? నాకు తెలిసి మన వంగమామ తీసిన అర్జున్ రెడ్డి అనిమల్ మూవీస్ లాంటి మూవీ తీయాలని, అలాంటి స్టోరీస్ అయితే బాగా హిట్ అవుతుందన్న కాన్ఫిడెన్స్ తో ఈ మూవీ స్టోరీ ఏదో బ్లైండ్ గా రాసుకున్నట్లు అనిపించింది. ఎప్పుడో చిన్నప్పుడు చెడ్డీలు వేసుకునే టైంలో నిబ్బా నిబ్బిల లవ్ స్టోరీ స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత హీరోయిన్ వేరొకరిని మ్యారేజ్ చేసుకుంటుంది. అంటే వేరొకరంటే ఎవరో కాదు, మన హీరోనే. అయితే ఎందుకు మ్యారేజ్ చేసుకుంటుంది అనేది మీరు మూవీ చూస్తే తెలుస్తుంది. అసలు ఎంత సిల్లీగా ఉంటుందో. చాలా మూవీస్లో చూసిందే రొటీన్ టెంప్లెటే. చిన్నప్పుడే హీరోయిన్ యొక్క నిబ్బి లవ్ స్టోరీ స్టార్ట్ అవుతుంది. అట్ ది సేమ్ టైం హీరోయిన్ యొక్క పేరెంట్స్ చనిపోతారు. హీరోయిన్ వాళ్ళ మేనమామ తనని తీసుకెళ్లి పెంచుకుంటాడు. తన మేనమామ కొడుకే మన హీరో. హీరో అంటే హీరో కాదు, హీరో లాంటి విలన్. అయితే హీరోయిన్ ఫస్ట్ లవర్ ఏమై ఉంటాడు? మ్యారేజ్ తర్వాత మన హీరో మన హీరోయిన్ ను ఎలా టార్చర్ చేస్తాడు? హీరోయిన్ చివరి వరకు హీరోతో ఉంటుందా లేదా ఫస్ట్ లవర్తో వెళ్ళిపోతుందా? చివరికి మన హీరో పరిస్థితి ఏంటి అనేది మూవీ స్టోరీ. మూవీ మొత్తం నేహ నేహ అనే సౌండ్ తప్ప ఇంకేం ఉండదు. కాదండి, హీరోయిన్ తనను తన మేనమామను ఎక్కడ మన హీరో చంపేస్తాడేమోనని మన హీరోను ఇష్టం లేకపోయినా మ్యారేజ్ చేసుకుంటుంది. కానీ తను చివరికి చేసింది ఏంటి? అప్పుడు చంపడం మన హీరో ఇద్దరిని. అసలు ఇంత పెద్ద లాజిక్ ను ఎలా మిస్ అయ్యారో మూవీ టీం నాకైతే ఇప్పటికీ అర్థం కాలేదు. ఎంత సింపుల్ గా తీసేశారో. కొన్ని ఇయర్స్ అయినా కనిపించకుండా ఉన్న తన ఫస్ట్ లవర్ సడన్ గా తన ముందే ప్రత్యక్షమవటం, నువ్వు ఎలా ఉన్నావు నేహ అని అడగటం, తనేమో నా హస్బెండ్ ఒక సైకో గౌతమ్ అని అనటం, వెంటనే చూసే ఆడియన్స్ అందరూ వావ్ అనిపించేలా మైండ్ బ్లోయింగ్ మాస్టర్ ప్లాన్ వేయటం, ఆ మాస్టర్ ప్లాన్ వేయటం కోసం ఒక అన్నోన్ క్యారెక్టర్ను సింకు లేకుండా దింపటం. అబ్బబ్బబ్బబ్బా, ఏమి చేతిరి ఏమి చేతిరి. అసలు ఎంత సింపుల్గా ఆ క్యారెక్టర్ను ప్రజెంట్ చేశారో వర్ణనాతీతం. ఇంకా చెప్పడానికి ఏం లేదు మూవీలో. పర్ఫార్మెన్స్ వైజ్ నందు కుమ్మేశాడు. తను యాక్ట్ చేసిన ప్రీవియస్ మూవీ దండోరాలో అతని యాక్టింగ్ స్కిల్స్ బయటపడ్డాయి. ఆ మూవీ కంటే ఈ అగ్లీ స్టోరీ మూవీలో ఇంకా బాగా యాక్టింగ్ చేశాడు. ఇంకా అవికా గోర్ పర్ఫార్మెన్స్ అయితే చాలా ఆర్టిఫిషియల్గా అనిపించింది నాకైతే. నవ్వాల్సిన చోట ఏడ్చినట్టు, ఏడ్చాల్సిన చోట నవ్వినట్టు యాక్టింగ్ చేసింది. మూవీ టీం వాళ్ళు ఏం చేస్తున్నారో ఏమో మరి ఇలా యాక్టింగ్ చేస్తుంటే. ఇంకా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా శివాజీ రాజా గారి గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. చాలా బాగా యాక్ట్ చేశాడు. ఈయన కంబ్యాక్ ఇస్తే బాగుంటుంది అనుకున్నాను చాలా రోజుల క్రితమే. మొత్తానికి ఈయనకి కంబ్యాక్ ఛాన్స్ ఇచ్చారు. బట్ ఈ మూవీలో ఆయన క్యారెక్టర్కి తగ్గ రోల్ పడలేదు. చాలా మూవీస్లో ఈయన ఎమోషనల్ సీన్స్ చూస్తే మనకు కూడా ఏడుపు వస్తుంది. బట్ ఈ మూవీలో ఆయన నుంచి ఆ ఎమోషన్ చాలా మిస్ అయింది. మూవీలో ఫాదర్ క్యారెక్టర్గా ఎమోషనల్ సీన్స్ పెట్టొచ్చు, పెట్టాలి కూడా. ఎందుకంటే ఒక సైకోలా బిహేవ్ చేస్తున్న తన కొడుకు ఏమైపోతాడో అన్న పాయింట్ తీసుకుని ఎమోషనల్ సీన్స్ పెట్టొచ్చు. బట్ అంతగా చూపిలేదు మూవీలో. ఇంకా రిమైనింగ్ క్యారెక్టర్స్ గురించి చెప్పడానికి ఏం లేదు పెద్దగా. సో నాకైతే మూవీ నచ్చలేదు గైస్. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నా రివ్యూ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ రివ్యూతో మీ ముందు ఉంటాను. సీ యూ సూన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.